అందరికీ నమస్కారం. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్ 3 లక్షల సబ్స్క్రైబ్ చేరుకుంది. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక నుంచి ఇంకా బెస్ట్ వేలో వీడియోస్ ఇస్తాను, రీసెర్చ్ బాగా చేస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది అడుగుతుంటే కొత్తగా అనిపిస్తుంది నాకు, బట్ అడగని అమ్మాయిని అన్నం పెట్టదు. జాయిన్ బటన్ నొక్కేసి జాయిన్ అవ్వమని, లేదంటే గూగుల్ పే చేయండి, ఫోన్పే చేయండి, ఇండిపెండెంట్ జర్నలిజం సపోర్ట్ చేయండి అంటూ నేను క్యూఆర్ కోడ్లు ఇవ్వను, బ్యాంక్ అకౌంట్లు ఇవ్వను. నాగా మీ నుంచి ₹1 వద్దు. కేవలం వీడియో నచ్చితే షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే, టాపిక్కి వెళ్దాం. ఇప్పుడు నేను జనసేనకు సంబంధించో, టీడీపీకి సంబంధించో, వైసీపీకి సంబంధించో, బీజేపీకి సంబంధించో, లేదన్నప్పుడు చంద్రబాబు సంబంధించో, పవన్ కళ్యాణ్ సంబంధించో సంథింగ్ లైక్ దట్ ఒక వీడియో ఇచ్చాను. అది ఒక న్యూసే. ఆ న్యూస్కి సంబంధించిన ముందు వెనక క్రాస్ చెక్ చేసినప్పుడు కొన్ని ఎవరు ఇవ్వనటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇచ్చారు. అది చూసినటువంటి ఆ పార్టీ అభిమానులు, ఆ లీడర్స్ యొక్క ఫ్యాన్స్ నా వీడియోని షేర్ చేయడం, నా వీడియోని వాళ్ళ యొక్క స్టేటస్గా పెడతాం ఏదో చేశారు. ఓకే, ఓపెన్గానే చెప్తున్నా, 2024 ఎన్నికలకు ముందు, ఈవెన్ 2019 ఎన్నికలకు ముందు కూడా నేను చేసినట్టు కొన్ని వీడియోలు టీడీపీ సర్కిల్స్లో ఓలల్లో మీటింగ్లు ఏదైనా పెట్టినప్పుడు నా వీడియోలు అక్కడ ప్లే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయంట. ఇది నాకు వాళ్ళ నాయకులే చెప్పారు. అలానే టీడీపీ వ్యక్తి నాకు కాదు, వాళ్ళకి సంబంధించిన డేటాను ఏదైతే కలెక్ట్ చేసి ఇచ్చానో అది వాళ్ళకి నచ్చింది. రైట్, నేను టీడీపీ వ్యక్తిని కాదు, మరలా చెప్తున్నా. బట్ మరలా చెప్తున్నాను, జగన్ అన్న వైసీపీని అసలు నాకు నచ్చదు. ఇదైతే ఓపెన్గానే చెప్తున్నా. వాళ్ళు చేసిన విధ్వంసం నిన్న కూడా అమరావతి అంట 500 ఎకరాలు సరిపోద్ది అంట. రాజధాని 500 ఎకరాలు అంట. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ 2500 ఎకరాలు, ఉస్మానియా యూనివర్సిటీ 1600 ఎకరాలు, 1700 ఎకరాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక చిన్నపాటి యూనివర్సిటీనే 100 ఎకరాల్లో ఉండిద్ది. ఒక రాజధాని, ఒక నగరం, ఒక రాష్ట్రానికి రాజధాని, అది ఎన్ని వేల ఎకరాల్లో ఉండాలండి? ఆ బేసిక్ సెన్స్ కూడా తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంకా నేను ఎలా సపోర్ట్ చేస్తాను? ఒక జర్నలిస్ట్గా ఉన్న విషయాలు నేను చెప్తే అది ముందు వెనక కూడా చూసుకోకుండా కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి బలవంతంగా నన్ను తీసుకెళ్లారు విజయవాడ. ఆ తర్వాత నేను చేసిన యూట్యూబ్ ప్రతిదినిపోయింది. నాకు మా ఇంట్లో వాళ్ళంతా కరోనా వచ్చింది, నరకం అనిపించాం మేము. దాని కారణం జగన్. ఇంకా చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకా ఆ జగన్ని ఎలా సపోర్ట్ చేస్తాను? ఆ వైసీపీని ఎలా సపోర్ట్ చేస్తాను? పాపం డాక్టర్ సుధాకర్ని ఎంత దారుణంగా చంపారండి. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే వైసీపీ హయాంలో దళితులను ఎంత దారుణంగా చేశారు. అండ్ కమ్మలు నిరంగా టార్గెట్ చేశారు. పేరుకు రెడ్లైనా కానీ పాపం ఎంతమంది అమాయకులు అన్యాయంగా బలైపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది మంచి అని చూడడానికి ఒక్కడ కూడా లేదు నాకు వైసీపీ ఇదిలో. అందుకే నాకు వాళ్ళు నచ్చరు. ఇప్పుడు అంతా ఎందుకు చెప్పాను నేను? ఇలా నేను వీడియోలు ఇచ్చినా దీనికి సంబంధించి ఎవరు షేర్ చేస్తారు? రాజకీయ పార్టీల అభిమానులు, లేదు అన్నప్పుడు మన దగ్గర ఎవరన్నా న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ బాగుందనుకుంటే లైక్ అలా. రైట్, ఇప్పుడు అంత ఎందుకు చెప్పాను నేను? నాకు ఈరోజు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మార్నింగ్ నుంచి ఇదే పనిలో ఉన్నా, మొత్తం క్రాస్ చెక్ చేస్తూ. నేను మీకు మొన్న కూడా చెప్పా, తులసి చందుకు సంబంధించి. తను నా ఫ్రెండ్ అండి, మేము డైరెక్ట్ కలిసింది లేదు, బట్ ఫోన్లో ఎప్పుడన్నా రేర్గా మాట్లాడుకుంటాం. తను ఈనాడు జర్నలిజం నుంచి వచ్చున్నారు, నేను ఈనాడు ప్రొద్దు నుంచి వచ్చున్నాను. సో తన ఛానల్ పెట్టిన కొత్త కావచ్చు, నా ఛానల్ పెట్టి కొంచెం మూవ్ అవుతున్న మూమెంట్లు కూడా మాట్లాడుకోవడం జరిగిందని కూడా చెప్పాను. ఇంకా ఆ తర్వాత తన టీం తను ముందుకు వెళ్తున్నారు, చాలా బాగా చేస్తాను అని చెప్పేసి మన ఒక రోజు ఫోన్, ఐ థింక్ 2-3 months 6 months అవుతున్నది, ఫోన్ కూడా చేసి మీ కంటెంట్ చాలా బాగుందండి, ఎంతమంది టీము ఏంటంటే నాకు చెప్పినారు. సో టీం చాలా పెద్దదే వాళ్ళది, టెక్నికల్గా వచ్చేసి చాలా స్ట్రాంగ్గా చాలా బాగున్నారు. సో చాలా హ్యాపీ. బట్ రీసెంట్ టైమ్స్లో ఈ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అవటం కానీ, పెహల్గాం ఘటన అటాక్ జరిగినప్పుడు కానీ నా దగ్గర కామెంట్స్ పెడుతున్నప్పుడు ప్రశ్నిస్తాను. టీం ప్రశ్న అనే ఆ వ్యక్తి ఎవరు, అతని గురించి, అతని పేరు రావణ్ అని పేరు అంటారంట, అతని ఒరిజినల్ పేరు జోసెఫ్ అంట. అతనికి సంబంధించి, ఈమె తులసి చందుకు సంబంధించి, ప్రొఫెసర్ నాగేశ్వరకు సంబంధించి ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళేంటి, వీళ్ళు సేకరణ సమాచారం చెప్తున్నారు. కానీ వారి సంబంధించి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు హిందువులకు వ్యతిరేకంగా వాళ్ళు ఉన్నట్టు కొంతమంది ప్రొజెక్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు కొంతమంది హైలైట్ చేశారు. బీజేపీ మీద కోపంతో దేశానికి వ్యతిరేకంగా వీళ్ళు వీడియోలు చేస్తున్నారని కొంతమంది చేశారు. వీళ్ళు చేస్తున్న వీడియోలు, వీళ్ళు చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్కి ఉపయోగపడుతుంది, లేదు మన దేశంలో ఉండే దేశద్రోహులు ఉపయోగపడుతుంది చెప్పి చాలామంది కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. ఈ సిరాజ్ అనేవాడు కూడా ఆ టీం ప్రశ్న ఎవరు, అతనికి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తాడంట. అండ్ ఈ తులసి చంద్ర వీడియోలు షేర్ చేస్తుండంట, వాటిని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటాడంట. అంటే ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు యూట్యూబర్ ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్,
నా వీడియోని ఎవరైనా షేర్ చేస్తున్నారన్నా, నా వీడియోని ఎక్కడైనా ప్రొజెక్ట్ వీడియోని ఎవరైనా డిస్ప్లే చేస్తున్నారన్నా, దాన్ని డిస్కషన్ చేస్తున్నారన్నా, అది రాజకీయంగా అయితే ఓకే, దేశభక్తి పరంగా అయితే ఓకే, మతం పరంగా సరే ఓకే. బట్ స్లీపర్ సెల్స్గా ఉంటూ టెర్రరిస్టులుగా ఉంటూ దేశానికి ద్రోహం చేద్దాం, దేశానికి అన్యాయం చేద్దాం అన్నట్టుగా ఉంటున్న వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నా వీడియోని హైలైట్ చేస్తున్నారన్నా, వాళ్ళు నా వీడియోలు మెచ్చుకుంటూ ఉన్నారన్నా, ఇక నా పని అయిపోయినట్టే. ఎందుకు నన్ను వాళ్ళ టీంలో జాయిన్ చేసేసుకున్నాడు ఇండైరెక్ట్గా. సో యూట్యూబర్లకి సంబంధించిన రిక్వెస్ట్ చేసిన, నేను మొన్న తులసి చంద్ గారు కూడా చెప్పిన, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేస్తే చేసుకోండి అండి తులసి గారు. ఎందుకంటే మీ అంటారు ఫ్రెండ్గా మీ ఎదుగుదల చూసిన వాడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. రీసెంట్ టైమ్స్లో మీకు సంబంధించి నా దగ్గర పోస్టులు కామెంట్స్ పెడుతున్న వాళ్ళు కూడా నేను అడుగుతున్నా, పెట్టకండి ఆమె గురించి నా దగ్గర పెడతారంటే అదే తేడాగా ఉంటే నాకు ఇబ్బంది అవుతుందని కూడా అంటున్నా. బట్ అయినా సరే ఇంకా కామెంట్లు పెడుతూనే ఉన్నారు. మన వీడియోలో మీకు అదే మెన్షన్ చేసుకుంటూ వచ్చున్నాను. మీ క్రాస్ చెక్ చేసా, మరి నాకు అంత అనిపించట్లేదు. వాళ్ళకి అనిపిస్తున్నాయంటే మేబీ పర్సెప్షన్ అయి ఉండొచ్చు. కానీ ఈ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు కూడా మీ వీడియో షేర్ చేస్తూ స్టేటస్లో పెట్టుకున్నారు 2 వీడియోలు, ఎక్కడో ఏదో తేడా ఉంది. ఒకసారి అయితే చూసుకోండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అ జర్నలిస్ట్, ఓకేనా, యాజ్ అ వెల్ విషర్. సో పాయింట్ ఏంటి ఇప్పుడు నేను చెప్తున్నది, ఈ సిరాజ్ అనేవాడు ఇలా జర్నలిస్టులకు సంబంధించినవి కాకుండా 2016 మే 21న వీడు ఏకంగా ఫహద్ తెహ్రీక్ షేఖ్ మధ్యలో అటాచ్ చేస్తాను, ఐసిస్ పోస్ట్ ఒకటి వచ్చింది మధ్యలో ఇమేజ్, అది ఈ షేక్ అనేవాడు 2016లో ఒక పోస్ట్ పెట్టాడు. ఐసిస్, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా, ఐఎస్ ఇస్లామిక్, ఓకే, మేము త్వరలో వస్తున్నాం, ఇండియా నుంచి రిక్రూట్ చేసుకుని అని చెప్పేసి పెట్టాడు. ఏంట్రా ఇది అంటే, వాడు ముజఫరాబాద్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో, గుజరాత్లో కొంతమంది ముస్లిమ్స్ చనిపోయారు, హత్యలో సంథింగ్ అలాగా చంపారు. దెన్ ముస్లింలకు రక్షణ అనేది భారతదేశంలో త్వరలో మేము వస్తాం. ఎలా వస్తాం? చేతిలో కత్తి పెట్టుకొని వస్తాం. ఎందుకు? హిందువులను చంపేస్తాం, ఏరివేస్తాం, ఈ దేశాన్ని ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకుంటాను. ఆ పోస్ట్ని వీడు షేర్ చేశారు 2016లో. అప్పుడు పోలీసులు పిలిపించారు వీడిని. ఏం చేయాలి? గోపెట్ట 4Bకి వాడిని అబ్జర్వేషన్లో పెట్టాలి, వాడి మీద నిఘా పెట్టాలి. వాళ్ళ నాన్న పోలీసు, వాళ్ళ నాన్న రైటర్ అప్పట్లో, ఇప్పుడు ఏఎస్ఐ రెహమాన్ వాళ్ళ నాన్న పేరు. ఈ సిరాజ్ రెహమాన్ వాళ్ళ అన్న ఉన్నాడు, ఆసిఫ్ రెహమాన్, అతను మంచోడేనంట. అతను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో జాబ్, అతను కూడా పోలీసే, కానిస్టేబుల్గా ఉన్నాడు. వాళ్ళ నాన్న కానిస్టేబుల్, మన రైటర్ అయ్యాడు, ఆ తర్వాత ఇప్పుడు ఏఎస్ఐ అయ్యాడు. ఇక్కడ కూడా వీళ్ళకి వస్తే శాలరీ ఎంత, వీళ్ళు ఉన్న ఇల్లు ఇప్పుడు ఏదైతే విజయనగరంలో అబాతి విధి ఉంది కదా, అక్కడ 3 అంతస్తుల ఇల్లు, అంత పెద్ద ఇల్లు అలా కట్టారు. లంచాలు తీసుకొని కట్టాడు సార్ అని చెప్పేసి కొంత కామెంట్లు పెడతా వస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఒక్కసారి ఈ రెహమాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ అది కూడా ఒకసారి వెరిఫై చేయండి. ఆ బ్యాంక్ లాకర్ అన్నారు కదా, అది ఓపెన్ చేశారా లేదా ఇంకా అప్డేట్ అయితే రాలేదు. నిన్న ఎవరో ఓపెన్ చేశారా అన్నారు, చెక్ చేస్తే ఇంకా చేయలేదంట. లాకర్లో ఏముంది? ఈ పిల్లోడికి సంబంధించి ఇటువంటి భావజాలం ఉన్నప్పుడు, ముస్లింలదే ప్రపంచమని భావజాలంతో ఉన్నాడు. ముస్లింలకు సంబంధించి ఎక్కడ ఏదైనా చిన్న హడావుడి జరిగినా ఆ ముస్లిం మీద ఎవరైతే దాడులు చేశారో వారిని చంపాలంటే పోస్టులు అంట. గతంలో సిరియా మీద రష్యా దాడి చేస్తే సిరియా కోసం ప్రే చేద్దామంటూ రష్యాని చంపేద్దామన్నట్టు పోస్టులు. అక్కడ రష్యా దాడి చేసిందంటే సిరియాలో ఉంటే టెర్రరిస్టుల మీద దాడులు చేసింది. టెర్రరిస్టుల మీద దాడులు చేస్తే అనుకోకుండా చుట్టుపక్కల సామాన్యులు కొంతమంది చనిపోతారు. మన ఇప్పుడు పాలస్తీనా ఉంది కదా, గాజా, అది కూడా సేమే కదా, ఇజ్రాయెల్ అదే కదా. ఆయన వీడు అలా కాదు, అసలు ముస్లిం జోలికి రావద్దంటాడంటే వీడు. అరే టెర్రరిస్టులు అన్నా సరే, ఆహా, అటువంటి భావజలం ఉన్న కొడుకు ఉండగా వాళ్ళ నాన్నకు తెలియదా? 2016లో పోలీసులు తీసుకెళ్ళి ఇతను కౌన్సిలింగ్ నుంచి పంపించినప్పుడు అది తెలియదా? అతను కొడుకు ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియదా వాళ్ళ నాన్నకి? సో దయచేసి పోలీసులు, ఎన్ఐఏ వాళ్ళు వాళ్ళ నాన్న కూడా పిలిపించి విచారణ చేయాలి. మొన్న విజయనగరంలో ఈ కేలపురం అని చెప్పేసి అంటారు, ఈవెన్ అక్కడ నియర్ బై వచ్చేసి 100 ఫీట్ రింగ్ రోడ్ అనేది ఉంటుంది. అక్కడ అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఇతనిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఎందుకంటే అప్పటికే ఎన్ఐఏ వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఎన్ఐఏ వాళ్ళు ఆల్రెడీ 6 నెలలకు ఇతని మీద అబ్జర్వేషన్ పెట్టారంట. ఇప్పుడు నేను ఇచ్చిన వీడియోలో ఒక చిన్న లైన్ కూడా టెర్రరిస్ట్ ఉపయోగపడేది కాదు, ఒక చిన్న లైన్ కూడా పోలీస్ యొక్క ఇన్వెస్టిగేషన్ని తేడా చేయదు. అందుకే ధైర్యంగా వీడియో ఇస్తూ ఉన్నా యాజ్ ఎ జర్నలిస్ట్గా, దేశం కోసం, ధర్మం కోసం, ప్రజల కోసం, నా దేశం కోసం. ఓకే, సో విషయం ఏంటి ఇప్పుడు నేను చెప్తున్నది, ఎన్ఐఏ వాళ్ళు సమాచారం ఇస్తే అప్పుడు పోలీసులు పట్టుకున్నారు వాడిని. తీరా చూస్తే వాడి దగ్గర అమ్మోనియం నైట్రేట్, అమ్మోనియం పౌడర్, సిల్వర్, అమ్మోనియం పౌడర్, అమ్మోనియం నైట్రేట్, తర్వాత సల్ఫర్, వీటితో పాటు కొన్ని ఈ మందుగుండు సామాగ్రిలు, ఆల్రెడీ ఐఈడి ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఆల్రెడీ తయారు చేసి సయ్యద్ సమీర్ హైదరాబాద్ నుండి కొంత చెప్పి, వీడు కొంత తీసుకొని మిగతాలు కొంత చెప్పేసి ఆల్ హింద్ ఇస్లాం
అహిం, ఆల్ హింద్ ఇస్లామిక్, మనం చెప్పానండి అది అహిం, నేను అహం అన్న కదా, అహం కాదు అది అహిం, ఆల్ హింద్ ఇస్లామిక్ ముస్లిమన్. సో సబ్జెక్ట్ కష్టం కొంచెం అటు ఇటు ఉండవచ్చు. ఆ గ్రూప్లో 12 మందిని యాడ్ చేసి ఇక అందులో వీళ్ళకి హైదరాబాద్ చెందిన ఇమ్రాన్ అనేవాడు ఫండింగ్, వాడు ఎక్కడ ఉంటాడు, ఒమన్లో ఉంటాడు. చూడండి అసలు అంతా భారతీయులే, మొత్తం కూడా ఆ ముస్లిం టెర్రరిస్టులు పిచ్చి. వీడు సౌదీ వెళ్ళేసి వచ్చాడు, సౌదీలో మళ్ళీ ఇంకొకడు అంటాడు, వాడికి వీళ్ళు ఆన్లైన్లో సిగ్నల్ యాప్, టెలిగ్రామ్ యాప్, ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఇలా ఇది మొత్తం చేస్తున్న మూమెంట్లో మొత్తానికి ఎన్ఐకి సమాచారం వస్తే అప్పుడు వీళ్ళ మీద నిఘా పెడితే అప్పుడు తేలింది ఏంటంటే వీడు హైదరాబాద్ వచ్చి ఇక్కడి నుంచి ముంబై వెళ్ళి ఢిల్లీ వెళ్ళి టెర్రరిస్టులు వాడితో స్లీపర్స్తో కలగలిసి ఇక మొత్తాన్ని చంపేయాలి, హిందువులని మొత్తం ఇస్లాం సామ్రాజ్యం చేయాలి. మీలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో నాకు తెలిసి ముస్లిమ్స్ ఎవరైనా కనుక, ఖచ్చితంగా ముస్లిమ్స్ చూస్తారు, ముస్లింలు ఎవరైతే ఉన్నారో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీ తమ్ముడుగానో సోదరుడుగానో రిక్వెస్ట్ చేస్తున్నా, మనంతా భారతీయులేం కదా, ఒక్కసారి మీ పూర్వీకులు మీరు అడగండి, లేదు ఒకసారి చరిత్ర తిరగేయండి. మన దేశానికి ముస్లిం పాలకులు రావటం ముందు వరకు మీరు హిందువులు, ముస్లిం పాలకులు వచ్చిన తర్వాత బలవంతంగా మత మార్పిడి చేశారు. ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మలేషియా, ఇండోనేషియా ఇవన్నీ కూడా బలవంతంగా మత మార్పిడికి గురైన వాళ్ళు. ఇవన్నీ కూడా ఒకప్పుడు హిందూ దేశాలు ఇవన్నీ కూడా. ఈవెన్ మన దగ్గర కూడా మీరు క్రాస్ చెక్ చేయండి, కేరళలో ఉన్నటువంటి ముస్లింలు ఒకప్పుడు హిందువులు, ఆ తర్వాత ఆ గల్ఫ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు చెప్తే అలాగే మతం మారిపోయి బిజినెస్లు, వ్యాపారాలు అలా. ఈవెన్ క్రైస్తవులు వాళ్ళు కూడా చాలా వరకు అలాగే మతాలు మారి ఉన్నారు. మీరు క్రైస్తవులలో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ సౌండ్ పార్టీస్ ఉంటాయి కదా, మీరు క్రాస్ చెక్ చేయండి, మస్తు పైసలు ఉంటాయి. ఎలా ఏంటంటే వాళ్ళు ఓసీలే, బట్ మతం మారడం వల్ల ఇంకా ఫండ్స్ వస్తున్నసరికి మతం మారిపోయారు, దిగునుండగా మతం మార్చారు. నేను మరలా చెప్తున్నా, ఇప్పటికే నా దేశంలో క్రైస్తవులు చాలా వరకు పేదరికంలోనే ఉన్నారు. ఎందుకంటే ఆ పేదరికంలోనే మగ్గిపోతూ దశంభాగం అంటే ఇది కట్టుకోతూ ఆ పాస్టర్లు ఏది చెప్తే చేసుకుంటూ పోయి చివరికి ఎంతగా ఇది అయిపోయినారు వీళ్ళు అంటే పాపం ఇంకా పేదరికంలో పడిపోతూనే ఉన్నారు. మీరు అంటున్నారు కదా హిందూ మతాన్ని పుచ్చుకుంటే, హిందూ మతంలో ఉంటే మమ్మల్ని సరిగా చూడలేదు, మేము పేదరికంలో ఉన్నాం. మతం మారారుగా పేదరికం పోయిందా, మతం మారారుగా అసమానతలు పోయాయా? దయచేసి ఆలోచించండి. ఈ వీడియో వల్ల వాళ్ళు మారుతారని నేత అనుకోను, కానీ నిజం తెలుసుకుంటారని చెప్పేసి. సో పాయింట్ ఏంటి, ఇప్పుడు వీడు ఈ సిరాజ్ని ఎన్ఐ వాళ్ళు గుర్తుపెట్టి చెప్తే అప్పుడు పోలీసులు పట్టుకున్నారు శుక్రవారం రోజు. దెన్ ఎన్ఐ వాళ్ళు వచ్చి మన మండే రోజు ఎన్ఐ వాళ్ళు వచ్చున్నారు, ఇంకా విచారణ చేస్తున్నారు. ఈ విచారణ తెలుస్తుంది ఏంట్రా బాబు అంటే వీడు ఏకంగా పవన్ కళ్యాణ్ సైతం చంపాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం రంజాన్ మాసంలో క్లియర్గా చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందుకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి ఇఫ్తార్ విందుకి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ ఇఫ్తార్ విందుకి అటెండ్ కాల. దాంతో ఫాఫం బత్తాయి అంటూ ఎంఐఎంలు పోస్టులు పెడితే సనాతన స్టాండ్ తీసుకొని ఇఫ్తార్ విందుకు రాకుండా ఎగ్గొట్టి బత్తాలా మారిపోయాడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి పోస్ట్ అవి షేర్ చేశాడు. తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో నాకు ఇది చెప్పిన వాళ్ళలో వచ్చేసి ఇతను తెలిసిన వాళ్ళు 9th క్లాస్లో ఇతను చదువుతున్నప్పుడు అతను 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. సోర్స్ రివీల్ చేయకుండా నేను రివీల్ చేయట్లేదు. ఈ 9th క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఇతను మటన్ అని చెప్పేసి బీఫ్ తినిపించాడంట. అప్పుడు గొడవ కూడా అయిందంట. అది అంటే అప్పటి నుంచి కూడా వీడు మొత్తం కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడాలా, వాడికి ఏం చేస్తే చేసుకుంటా పోవాలా. ఆ తర్వాత వీడు అసలు ఎక్కడ చదివాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి ఇంట్లో క్రాస్ చెక్ చేయాలి కదా, ఫ్రెండ్స్ క్రాస్ చెక్ చేయాలి కదా. అలా క్రాస్ చెక్ చేసిన మూమెంట్లో చెప్పింది ఏంటి, వాడు పెద్ద సినిమాకి ఆడిషన్కి వెళ్ళాను, నేను సెలెక్ట్ అయ్యాను, దెన్ బట్ వాళ్ళు డబ్బులు వచ్చేసి రోజుకి 300 ఇస్తామన్నారు, ఏం సరిపోతుంది అందుకు నేను వెళ్ళట్లేదు అని అంట. ఒకవేళ అక్కడ డబ్బులు కానీ ఎక్కువిస్తానట్టయితే అన్నం పెట్టి 9 to 10 hours అన్నారంట షిఫ్ట్, ఆ షూటింగ్ సంబంధించి. అది కంఫర్ట్ అనిపిస్తే వెళ్ళేవాడు. ఈ ఐఈడి బాంబులు తీసుకుని ఆడకూడ వెళ్ళేవాడు, ఏదో విధంగా అక్కడ కూడా చంపేసేవాడు. సో రామ్ చరణ్ పెను ప్రమాదం తప్పింది, పెద్ద సినిమా షూటింగ్లో పెను ప్రమాదం తప్పింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీడి హిట్ లిస్ట్లో ఉన్నారంట. వీడో బచ్చాగాడు అనకూడదు కానీ ఏం చేద్దాం, 14-15 సంవత్సరాల ఉన్న వాళ్ళు ఘోరంగా చేస్తున్నారు కదా. వీడికి ఇప్పుడు 25, 26, 27, 28 ఉండే, వీడిని చేయడం ఆ రకంగా. సో పవన్ కళ్యాణ్ చంపాలనేది వీడి టార్గెట్. పెద్ద టీంలో వెళ్ళేసి అక్కడ వినాశం చేయాలి షూటింగ్ అనేది టార్గెట్. అన్ని నుంచి అత్యంత ఘోరమైంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీడి టార్గెట్. నేను నిన్న మొన్న కూడా చెప్పాను ఇదే విషయం. విజయనగరం లాంటి చోట కూడా దాడులు చేస్తే అక్కడ నుండి అమాయకులు కూడా చంపేస్తే భయభ్రాంతులు గురైపోతారు అంతా. దానిక మా ముస్లిం కూడా అనకూడదేమో, మా టెర్రరిస్టులు ఏది చెప్తే చేస్తారు ఇంక వీళ్ళు అన్నట్టుగా వాడు ఫిక్స్ అయిపోయాడంట. అలా 100 మంది పసిపిల్లలను చంపడం వాడు టార్గెట్ అంట. ఎంత భయంకరమండి అసలు. ఇప్పుడు నేను చెప్పేవాళ్ళు కొన్ని బయటకు వస్తే కొన్ని బయటికి రావు, బట్ ఇంటర్నల్గా వచ్చేసి ప్రాపర్గా విచారణ చేస్తే వీడితో పాటు వీళ్ళ ఫ్యామిలీ ఎవరికైనా లింక్ ఉందా,
లేదు చుట్టుపక్కల ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరెవరు ఏంటి మొత్తం బయటకు వస్తాయి. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, 2016లో వాడు ఎప్పుడైతే ఐసిస్ పోస్ట్ షేర్ చేస్తాడో ఆ రోజే పోలీసులు వాడిని పట్టుకొని వాళ్ళ నాన్న పిలిపించి వాళ్ళ నాన్న ముందు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చినట్టయితే వాడు మారేవాడు. అండ్ వాడి మీద నిఘా కనుక పెట్టినట్టయితే వాడు ఎటు వెళ్తున్నాడు ఏంటి మొత్తం తెలిసేది, ఇంత దూరం వచ్చేది కాదు. దేవుడి వల్ల ఎక్కడ అడవులలో వెళ్ళి ఐఈడీని ట్రయల్ చేయాలి. అక్కడ ఐఈడీకి సంబంధించి అక్కడ ట్రయల్ వర్షన్ అక్కడ చేశాడు. బాంబు అంటే బాంబు బ్లాస్ట్ చేశాడు వాడు, బట్ ట్రయల్ అది. వాడు ఇప్పుడు రీల్ ఎక్కడ నిజంగా ఎక్కడ పేల్చాలనుకుంటున్నాడు? విజయనగరం చుట్టుపక్కల పిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి చోట, జనాలు ఎక్కువగా ఉన్నటువంటి చోట. ఇంత దూరం అసలు వచ్చేది కాదు కదా. 2016లోనే కనుక వాడిని కరెక్ట్గా ఇది చేస్తే పోలీసులు ఇదేనండి చేస్తున్న తప్పు. మన జ్యోతి మల్హోత్రా సంబంధించి కూడా చెప్పే కదా, అతనికి సంబంధించి జైన్ అని అతను ఎవరో కుర్రాడు, పంకజ్ జైన్ వెనకాల పోస్ట్ అటాచ్ చేసిన చూడండి. అతను కూడా చెప్పింది ఏంటి జ్యోతి మల్హోత్రా సంబంధించి, ఆ పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళతో తిరుగుతుంది, వాళ్ళతో పోస్టులు పెడుతుంది, పాకిస్తాన్ వెళ్ళేసి వస్తుంది, మన తర్వాత జమ్మూ కాశ్మీర్కి వెళ్తుంది, ఏదో తేడా కొడుతుంది చూసుకొని చెప్పేసి అతను పోస్ట్ పెట్టాడు. అది కూడా మన వాళ్ళు పట్టించుకోవాలి. అది పట్టించుకుని ఇంత దూరం రాకపోదును. అదే నిన్న పోలీసులు ఏమంటున్నారు, ఆ టెర్రరిస్టుల ఇప్పటికి సంబంధం లేదు, ఐఎస్తో సంబంధాలు మాత్రం ఉన్నాయిలే అంటున్నారు జ్యోతి మల్హోత్రాకి సంబంధించి. సో దండం పెట్టి మరి చెప్తున్నా, అరే మనమంతా భారతీయులం రా, మనమంతా మనుషులం రా, చంపుకోవడానికి కాదురా మనం ఉన్నది, ప్రేమను పంచుదాం. మనది ఏ మతమైనా సరే, మన దేవుడు ఎవరైనా సరే ప్రేమను పంచమని చెప్పాడు, 10 మందిని బాగా చూసుకోమని చెప్పాడు. మానవ సేవ మాధవ సేవరా. మతం కోసం చంపడం ఏంటి, మతం కోసం చావటం ఏంటి? ప్రపంచం అంతా ఒకటే మతం ఉండాలనుకున్నప్పుడు హిందూ మతం ఉండిద్దిరా బాబు. కానీ హిందువులు ఏం చేశారు, మీకు నచ్చింది మీరు చేసుకుంటారా బాబు అన్నారు. అలా ఉండబట్టే ఈరోజు భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నాయి. మెజారిటీగా ఉన్నటువంటి హిందువులు ఏ రోజున ఎవరైనా ఒక మాట అంటారా? వీళ్ళ జోలికి వస్తే ఎందుకురా మా దేవుళ్ళని అంటారు తప్ప ఏమైనా అంటారా? మొన్న పాస్టర్ ప్రవీణ ఎవరు అతను కూడా, అతని వీడియోలో ఇంకో వీడియో ఉంది, నేను శివప్రసాద్ ఛానల్లో నేను మధ్యాహ్నం ఈవినింగ్ ఆల్రెడీ మధ్యాహ్నం దాటేసింది బాబు, ఈవినింగ్లో నాకు ఖచ్చితంగా ఒక వీడియో ఇస్తాను. పాస్టర్ ప్రవీణ్ భగవద్గీత సంబంధించి మన రామాయణం కూడా అట్లాగే చేశాడు. మీ మత గ్రంథంలో చూడండి అని చెప్పేసి రాముని తప్పుగా చూపించాడు. దాని యొక్క మీనింగ్ వేరు, అతను చెప్పింది వేరు. నమ్మేసాయి, గొర్రెలు మొత్తం నమ్మేసి జాంబీలాగా వచ్చేసాయి మీదకి. ఈ భగవద్గీతకు సంబంధించి కూడా అందులో ఉన్నది చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధించి ఉంటే, నేను భగవద్గీత చెప్పా, గరుడు పురాణం చెప్పా, మహాభారతం కూడా చెప్తుంది ఏంటి, వర్ణ వ్యవస్థ ఒకప్పుడు ఉన్నది. అది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. శూద్రులు అంటే వృత్తి కులాల వాళ్ళు, సేవలు చేసేవాళ్ళు. వైశ్యులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు. క్షత్రులు అంటే రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు, రాజ్యాన్ని కాపాడేవాళ్ళు. బ్రాహ్మణులు అంటే యజ్ఞాలు, వేదాలు వీటి సంబంధించి పఠించేవాళ్ళు, యజ్ఞయాగాలు చేసేవాళ్ళు వీళ్ళు. ఇది వర్ణ వ్యవస్థ. నువ్వు బాగా చదువుకుంటే పండితుడు అవుతే నువ్వు బ్రాహ్మణుడివే. ఇప్పుడున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు అప్పట్లో రాజులుగా లేరా? అండ్ ఇప్పుడున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించేసి అప్పట్లో వ్యాపారాలు చేయలేదా? ఇలా చెప్పుకుంటూ పోతే బుర్రా బుద్ధి లేకుండా భగవద్గీతను తప్పుగా చూపించేటోళ్ళు. అండ్ అలా క్రైస్తవులు కొంతమంది, ముస్లిమ్స్లో కొంతమంది. అటువంటి వాళ్ళు దయచేసి దూరం జరగండి. మరలా చెప్తున్నా, మీ దేవుడిని మీరు హ్యాపీగా ప్రార్థించుకోండి, పూజించుకోండి. మసీదులోకి వెళ్తారా, చర్చికి వెళ్తారా, గుడికి వెళ్తారా, మీ ఇష్టం. పక్క మతస్థులని దయచేసి నెగిటివ్ వేలో మాట్లాడకండి, నెగిటివ్గా ఉండకండి. అండ్ మీరు ఇచ్చే సమాచారం కావచ్చు, మీరు ఇచ్చే మాట కావచ్చు, ఎక్కడన్నా ఏదైనా ఉన్నా కానీ అది దేశానికి మేలు చేయాలి తప్ప దేశం చెడు చేయొద్దు. పాలకులకు సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నా, వాళ్ళు చేసిన తప్పులు మీరు ఎత్తి చూపుతూ ఉన్నా, అది దేశాన్ని నష్టం చేసేలా ఉండొద్దు. మన శత్రు దేశాలకి అది ఆయుధంలాగా మారకూడదు. ఇది యూట్యూబర్కి మీకు అందరికీ చెప్తూ ఉన్నా. దయచేసి ఈ వీడియో లెంతీగా ఉందని చెప్పేసి ఎవరు కూడా స్కిప్ చేయటాలు లేదన్నప్పుడు ఎందుకు నేను వదిలేటాలు చేయకండి. చాలా కష్టపడి వీడియో వేస్తున్నాయి. ఇది పెద్దింటికి పని ప్రమాదం తెప్పింది, పవన్ కళ్యాణ్ పని ప్రమాదం తెప్పింది, విజయనగరం నుండి పసిపిల్లల ప్రమాదం తెప్పింది, ఓ రకంగా ఏపీకి పని ప్రమాదం తెప్పింది, ఈ దేశానికి పని ప్రమాదం తెప్పింది ఈ సిరాజ్ రెహమాన్తో పాటు ఉన్నటువంటి టీం వల్ల. ఇటువంటి స్లీపర్ సెల్స్ నాకు తెలిసి ఇంకా దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని ఏరివేయాలి. వీరిలో జ్యోతి మల్హోత్రా అంటే ఒకళ్ళిద్దరు తప్ప మ్యాక్సిమం ముస్లిమ్సే ఉంటూ ఉన్నారు. అందుకే ముస్లిమ్స్ని అడుగుతూ ఉన్నా, ముస్లిం తల్లులను అడుగుతున్నా, ముస్లిం సోదరులను అడుగుతూ ఉన్నా, ఇది మన దేశం రా బాబు, అమ్మ ఇది మన దేశం అమ్మ, మనం కాపాడుకుందాం అమ్మ, మనం సంతోషం బతుకుదాం అమ్మ. ఒకప్పుడు ఛత్రపతి శివాజీ సైన్యంలో ఎంతోమంది ముస్లింలు ఉన్నారు. వాళ్ళంతా ఇది మన దేశం అనుకున్నారమ్మా. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఒకప్పుడు హిందువులే, ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళే. ఈ ముస్లిం పాలకుల్లో మత మార్పులు జరిగినాయి అమ్మ, అంతకు మించి వేరేది ఏమీ లేదు. ఇప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, నా పాస్వర్డ్స్ కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు చక్కగా గుడికి వస్తారు, ప్రసాదం తింటారు, మా పండుగలప్పుడు వస్తారు, అలాగే వాళ్ళ పండుగలప్పుడు మాకు అన్నీ పెడుతూ ఉంటారు. ఇదమ్మా ఈ దేశంలో బతకడం అంటే, ఇదయ్యా ఈ దేశంలో బతకడం అంటే, ఇదయ్యా ఓవరాల్గా ప్రపంచంలో గొప్పగా ఉండటం అంటే. కానీ ఈ సిరాజ్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సమీర్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆలోచిస్తేనే ఇంత ఘోరంగా ఉన్నారేంట్రా బాబు అనిపిస్తుంది.
అందుకే ముందు వీరందరూ ఏరివేట కష్టమనే మనం చర్చలు పిలుస్తూ ఉన్నారు పాకిస్తాన్ వాళ్ళని. సరే తర్వాత సెపరేట్ టాపిక్ ఇస్తాం. మావోయిస్టులు చర్చలకు ఎందుకు పిలవట్లేదు, ఈ ఉగ్రవాదులకు సంబంధించి అంతా దాడులు చేసిన వాళ్ళని తెలిసినా మన వాళ్ళు చంపినా ఆ పాకిస్తాన్తో యుద్ధం ఆపి చర్చలకు ఎందుకు పిలుస్తున్నారని మీరు అంటున్నారు కదా కొంతమంది. నేను సెపరేట్ వీడియో ఇస్తాను. శివప్రసాద్ ఛానల్లో సాయంత్రం ఫస్ట్ ప్రవీణ్కి సంబంధించి ఆ వీడియో భగవద్గీత ఎంత తప్పుగా చూపించాడు, అది గొర్రెలు ఎలా నమ్మే ఏంటి, ఆ వీడియో శివప్రసాద్ ఛానల్ ఈవినింగ్లో నేను పెడతా. ఇక ఓవరాల్గా అన్నప్పుడు ఈ వీడియోకి సంబంధించి దయచేసి ఎక్కడ రిపీట్ అనేది లేదు, నా ఎదురు ప్రాంప్ట్ ఉండదు, నేను ఏదైతే స్టడీ చేసినా అది బ్రెయిన్లో పెట్టుకుని చెప్తూ ఉంటా, దానికి రిలేటెడ్ ఇమేజ్ ఓన్లీ వెనకాల అటాచ్ చేస్తూ పోతూ ఉంటా. సో దయచేసి పోలీసులు మీకు దండం పెట్టి మరీ చెప్తున్నా, సొసైటీలో ఎక్కడన్నా ఎవరైనా తేడాగా కామెంట్లు పెడుతున్నా, పోస్టులు పెడుతున్నా ఎవరో ఒకరు మీ దృష్టికి తీసుకొస్తారు. ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అయ్యి వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారా, లేదంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి తేడా ఒకటి లోపలేస్తారా చేయండి. మీరు ఏమాత్రం నెగ్లిజెన్స్తో ఉన్నా ఏమైనా వదిలేసినా అసలుగా మోసం వచ్చింది ఏదో రోజు అన్యాయంగా మనలో ఎవరో ఒకరు బాంబులకు బలైపోతారు.